నమస్తే, నేను ప్రశాంత్. ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం గెలిచిందా, ఓడిపోయిందా? సో ఏది నిజం, ఏది అబద్ధం? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, ఏపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిందంటారా, ఓడిపోయిందంటారా? మీరేమంటారు, ఓడిపోయిందంటారా? మాకు తెలిసినంత వరకు అయితే గెలిచిందని అనుకుంటున్నాను. అంతే కదా. ఇప్పుడు కూటమి అన్నప్పుడే కూటమిలో వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేసినా, అంటే అటుపక్క అభ్యర్థి అయినా ఇటుపక్క అభ్యర్థి అయినా గెలుపు లెక్క అంతే. కాబట్టి దీని మీద వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడినా దానికి అర్థం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలుపు దిశగానే దూసుకెళ్ళింది, అందులో సందేహం లేదు. ముఖ్యంగా అసలు ఎవరెవరు ఎక్కడెక్కడ అని ఒకసారి చూసుకుంటే మనం ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తర్వాత 3 సార్లు ఎమ్మెల్సీగా గెలిచి బలమైన అభ్యర్థిగా ఇంకోసారి కృష్ణా గుంటూరు బరిలోకి దిగిన కేఎస్ లక్ష్మణరావు మాత్రం ఘోర పరాజయానికి గురవుతున్నారు. తర్వాత ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీలో ఇక్కడ కూటమి మద్దతు ప్రకటించిన 2 అభ్యర్థుల్లో ఒకళ్ళు పిఆర్టీయు అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. ఏపీ టీఎస్ నేత రఘువర్మ 2వ స్థానంలో ఉన్నారన్నమాట. వైసీపీ పరోక్షంగా మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి 3వ స్థానానికి పరిమితం అయ్యారు. అయితే మీరు చూసుకుంటే కనుక అయితే ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా గాదె విజయం సాధించారు. ఈయన పిఆర్టీయు అభ్యర్థిగా నిలిచారనమాట. ఈయన్ని యాక్చువల్గా ఈయన 2వ ప్రాధాన్య ఓట్లతోటే గెలుపొందారట. అయితే గత నెల 27న జరిగిన పోలింగ్లో ఈయనకి 20,794 ఓట్లు పోలయ్యాయి. అందులోనేమో 659 ఓట్లు చెల్లనివిగా గుర్తించారట. సో మిగిలిన 20,135 ఓట్లలో 50% కంటే 1 ఓటు అదనంగా సాధించిన వారినే విజేతగా మామూలుగా ప్రకటిస్తారు. అయితే 10,068 ఓట్లు కావాలి. అయితే తొలి ప్రాధాన్య ఓట్లలో శ్రీనివాసులు నాయుడికి 7,210, ఏపీటీఎస్ అభ్యర్థి పాకల్పాటి రఘువర్మకి 6,345, యూటీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ్ గౌరికి 5,804 ఓట్లు వచ్చాయట. అయితే మీరు ఇక్కడ చూసుకుంటే కనుక అయితే పోటీలో ఉన్న మిగిలిన 7 అభ్యర్థులకి 100 కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. సో 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తేనేమో శ్రీనివాసులు నాయుడికి 9,237 ఓట్లు, వర్మకి 8,527 ఓట్లు వచ్చాయట. ఇంకా శ్రీనివాస నాయుడు ఎన్నికకి 831 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో ఏం చేశారు, 2వ స్థానంలో నిలిచిన రఘువర్మకు లభించిన ఓట్ల నుంచి 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో మ్యాజిక్ ఫిగర్కి అవసరమైన 10,068 ఓట్లు రావడంతో శ్రీనివాస నాయుడు విజేతగా ప్రకటించారు. ఇక ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీ దిశగా వెళ్తున్నారు. అయితే గత నెల 27న జరిగిన పోలింగ్లో 2,41,493 ఓట్లు పోలయ్యాయట. కౌంటింగ్లో 4 రౌండ్లు ముగిసేటప్పటికి సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 38,491 ఓట్ల ఆధిక్యం సాధించారు. సో అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి మీరు కనుక చూసుకుంటే అయితే ఈయనకి 1,00,000కు పైగా ఈయన మెజార్టీ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సో గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ముందంజలో ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి తొలి రౌండ్ పూర్తయ్యేసరికి ఆయన తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల రాఘవులపై 10,705 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి పేరాబత్తులకి 16,520 ఓట్లు కాగా రాఘవులకి 5,815 ఓట్లు వచ్చాయి. సో మొత్తానికి ఇవాళ సాయంకాలం వరకు ఈ లెక్కింపు కొనసాగుతుందండి. సో మీరు మొత్తం కనుక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు తెలుగుదేశం కూటమికి సంబంధించిన వాళ్ళే విన్ అయ్యారు, విన్ అవుతున్నారు. మోస్ట్లీ అంటే కూటమి ప్రభుత్వం వాళ్ళే విజయం సాధించేలాగా గెలుపు దిశగా వాళ్ళే దూసుకెళ్తున్నారండి. అంటే వైసీపీ ఊహించినట్టుగా ఏమీ జరగల. మీ మీద చాలా నెగిటివ్ ఉంది, లేకపోతే మీకు ఎవరు ఓట్లు వేయరు, కూటమి విఫలమైంది అని వాళ్ళు చెప్తున్న వాటికి భిన్నంగా ఈ ఎన్నికలు కూడా అంటే ఏ రకంగానైనా ఇవి కూడా వాళ్ళు చెప్పిన మాటలకి మనం తీసుకోవాలి కదా. సో కూటమి మీద ఎటువంటి నెగిటివ్ ఇది లేదు అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా తెలుస్తోంది. సో కూటమి ఖచ్చితంగా గెలిచింది, ఓడలేదు అనేది మాత్రం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వీళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చండి. ఇప్పుడు ఇదే విధంగా వీళ్ళు అన్ని అంశాల్లో కూడా ఇప్పుడు విద్యకు సంబంధించి కూడా లోకేష్ గారు చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు.
పిల్లల గురించి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఆహారం విషయంలో కావచ్చు, వాళ్ళకి తల్లికి వందనం కూడా మే తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇస్తామంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లి అకౌంట్లో డబ్బులు పడతాయి. సో ఇది పీజీ వరకు కొనసాగించారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో పీజీ వరకు ఇది వర్తించేది. కానీ ఎప్పుడైతే వైసీపీ వచ్చిందో వైసీపీ డిగ్రీ వరకు దాన్ని కట్ చేసింది. అంటే మీరు ఎంబీబీఎస్ చేశారనుకోండి, హౌస్ సర్జన్సీ కానీ ఆ తర్వాత నెక్స్ట్ చదవాలనుకుంటే దానికి వర్తించేది కాదు. కానీ ఇప్పుడు మళ్ళా లోకేష్ గారు వచ్చాక దాని మీద దృష్టి పెట్టి ఈసారి ఈ పథకాలన్నీ కూడా పీజీ వరకు కూడా అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలకు కూడా తల్లికి వందనం వర్తిస్తుంది. ఇలా చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి అంటే ఉపాధ్యాయులకు సంబంధించినవే కదా ఇవి కూడా, ఉపాధ్యాయులకు సంబంధించినవి ఉన్నాయి, మామూలుగా ఎమ్మెల్సీ స్థానాలకి ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా తెలుగుదేశం హవా ఎక్కడా తగ్గలేదు. అంటే ఇంకొకటి కూడా వచ్చింది మనకి మాట, మీకు గుర్తుంటే పోసాని అరెస్ట్కి దీనికి లింక్ పెట్టారు. పోసాని అరెస్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు విజయం సాధించవచ్చు, అంటే ప్రజల మనోభావాలకి వీళ్ళు విలువ ఇచ్చారు అన్నట్టుగా ఉంటుంది అనే ఒక మాట కూడా బయట బాగా వైరల్ అయింది. కానీ పోసాని అరెస్ట్కి దీనికి సంబంధం లేదండి. అది రాజకీయ అరెస్ట్ కాదు, ఆయన మాట్లాడిన మాటలకు అరెస్ట్ చేశారు ఆయన్ని. సో దానికి లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళ గెలుపుకి ఎటువంటి సంబంధం లేదు. దేని దారి దాందే. ఆయన తప్పు చేశాడు, అనుభవిస్తున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు కూడా తప్పు చేశానని. ఇప్పుడు మనిషికి రియలైజేషన్ అని వచ్చేస్తే మనకు వెంటనే మీరు ఆయన ఒప్పుకున్నాడు కదా, ఆయనకు నెల శిక్ష వేసి వదిలేయచ్చు కదా, ఇట్లాంటి సలహాలు కూడా వస్తాయి. అంటే మనం తప్పు చేస్తే ఒకటిను, సెలబ్రిటీలు తప్పు చేస్తే ఒకటి కాదు కదా. ఇంకొకటి నేను సరే ఇప్పుడు చంపేసి మనం ఓకే నాకు తెలియక పొరపాటున చంపేశానండి ఆవేశంలో, ఇప్పుడు నన్ను క్షమించేయండి అంటే క్షమించేస్తారు. అందుకని అంటే ఎన్నికలు వేరు, రాజకీయం వేరు, అరెస్టులు వేరు. అదే ఆ క్లారిటీ ఇక్కడ ఉండాలి. ఏది ఏవైనా కూటమి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరుతుంది, గెలిచింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.